వచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతట్లో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. ఏంటంటే, నేను ఆపరేషన్ 80 వరకు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. దేవుడు అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను అయినంత వరకు దేవుడి సన్నిధిలో గడిపినందుకు నాకు నార్మల్ డెలివరీ ఇచ్చాడని నేను ఎప్పుడు అదే నమ్ముతాను. ఇప్పటికీ కూడా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ డెలివరీ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ మా మమ్మీకి అంత హెల్త్ బాగుండట్లేదు. ఆమె చూసుకోవాలంటే కష్టము. నా అంతటి నేను ఏదో ఒకటి చేసుకోగలను అంటే నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ దాని గురించి ప్రార్థన చేయండి. ప్లస్ ఎవరికైనా ఉంటుంది కదండి, ఫస్ట్ బేబీ గర్ల్ అయితే నెక్స్ట్ బేబీ బాయ్ రావాలని. దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. ఇంకా దేవుని చిత్తము అడగడం మన వంతు, కార్యం చేసేది దేవుడే. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా దేవుడు బేబీ బాయ్ని ఇస్తే బాగుంటుందని మా చిన్న కోరిక. మీరు ప్రేయర్ చేసినప్పుడు చెయ్యండి. ఇంకా దేవుడి చిత్తం ఇస్తాడు, లేకపోతే లేదు. ఇంకా ఈయన గురించి ఏంటంటే, ఆయన ప్రమోషన్ ప్లస్ వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆయనకు కూడా మంచి హైక్ ప్రమోషన్, వేరే దాంట్లో మంచి జాబ్ వచ్చినలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా మా మామయ్య గురి రక్షణ కోసం మీరు అనుదినం ప్రార్థన చేయండి. ఆయనకి రావాలనే ఉంటుంది కానీ ఫ్రెండ్ సర్కిల్ బట్టి వెనకకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఆ ఫ్రెండ్ సర్కిల్ నుంచి అయినంత వరకు ఇద్దరు మనవరాలు వచ్చాక చాలా 80% వరకు మొత్తం మారిండు. ఇంకా 20% ఏంటంటే చర్చికి రావడమే ఆలస్యము. ఆయనకి విశ్వాసం ఉంటుంది కానీ వాళ్ళ రిలేటివ్స్ బట్టి ఫ్రెండ్ సర్కిల్ బట్టి రాలేకపోతున్నాడు. సో దేవుడు మమ్మీకి చూపించిన విధానం, మమ్మీకి ఒకటి మామయ్య గురించి చూపించాడు. సో ఆయన చర్చ్కి వస్తున్నట్టు చూపించాడు. మీరు అందరు దాని గురించి ప్రేయర్ చేయండి. అది దినములు దాటిపోక ముందే ఎయిదర్ మేము ప్రేయర్ చేయడం మన వంతు. ఆయనకి ఎప్పుడు తీసుకొని వస్తాడో అది దేవుడి చిత్తం. ఆ చిత్తం ప్రకారంగా మామయ్య కూడా నడువులాగా మీరు అందరు ప్రార్థన చేయండి. అతమ్మకు కూడా షుగర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. ఆమెకు కూడా మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగా, ముఖ్యంగా చిన్నదాని విషయం మీరు అనుదిన ప్రార్థనలో మా చిన్నదాని గురించి ప్రార్థన చేయండి. ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ వల్ల నేను కొంచెం ఆమెకి మిల్క్ ఇవ్వడం అవన్నీ స్టాప్ చేశాను. సో కొంచెం అటు ఇటు అవుతూ ఉంది తను. సో ఆమె ఎక్కువ మంచిగా అందరితోని మింగ్లప్ అయ్యి మంచిగా ఉండేలాగున, మంచి ఆరోగ్యము తనకి ఎల్లప్పుడూ దేవుడు ఇచ్చేలాగున దేవుడు ఇచ్చాడు, దేవుడే చూసుకుంటాడు.